మాట్లాడావు కదా, సొంత మామని మీద మాట్లాడితే ఇందిరాగాంధీకి నీ మీద చాలా ప్రేమ పెరిగి పొరపాటుని గెలిస్తే ఏదో మినిస్టర్ కూడా తీసుకోవచ్చనే కదా, అప్పుడే ఆ విధంగా మాట్లాడటం ఉద్దేశం రాజకీయమే కదా. అట్లా మాట్లాడి చివరికి ఒక అనామకుడి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. అక్కడ చంద్రగిరిలో ఓడిపోయినటువంటి వ్యక్తి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? కుప్పాని పారిపోయాడు. ఎందుకంటే ఆ చివరైతే అటు తమిళ ఓట్లు ఇవన్నీ గలుస్తాయి, దొంగ ఓట్లు అన్నీ జరిపించుకున్నాడు, 1,00,000 ఓట్లు. అందువల్ల ఎలక్షన్ రాగానే వాళ్ళు వచ్చి బార్డర్ దాటి వచ్చి ఓట్లు వేసి వెళ్ళిపోతుంటారు. అట్లా గెలుపు తప్ప ఇతను స్వతహాగా గెలిచిందనేది ఏనాడు లేదు. ఇతనికి సొంత బలం లేదు. అదేవిధంగా ఇతని పరిపాలన కూడా ఎంత వరస్ట్ పరిపాలన అంటే 95లో చూస్తే అడ్డదారిలో వచ్చాడు. ఎన్టీఆర్ గారు నా మీద నిందలేశాడు. తర్వాత 8 నెలలు తిరగకుండానే ఈనాడు కోపం ఆయన మీద, ఎన్టీఆర్ గారి మీద ఉన్నందువల్ల రామోజీరావు ఇక ప్రధాన కేంద్రంగా కుట్రల కోణం సాగింది. చిన్న ఇంటరప్షన్ మేడం, అదే మీరు చెప్పే దాని గురించే ఆ కార్టూన్స్ ఆ రోజున ఈనాడు ఒకసారి ప్లే చేయండి. అవి ఫుల్ స్క్రీన్ పెట్టండి. అసలు బట్టలు లేకుండా వేసారండి. చూడండి నా క్యారెక్టర్ని ఎంత దిగజార్చి. సో ఇంత ఘోరంగా ఆ పార్టీ వ్యవస్థాపక నాయకుడిని ఎంత వ్యంగ్య చిత్రాలతో ఎంత కించపరచాలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అయితే ప్రయోగిస్తున్నారో ఆ రోజున రామారావు గారి మీద అంతకు మించిన స్థాయిలో చూడండి. చెత్తబొట్లో ఆ పార్టీ వ్యవస్థాపకుడిని తీసుకెళ్లి దీంట్లో కుప్పతొట్లో పడేసేసే స్థితికి తీసుకెళ్లారంటే ఇంకా బట్టలేని కూడా చాలా ఉన్నాయి. సో చెప్పండి, అదే మీరు ఇట్లా ఇంత దారుణంగా ఎలక్షన్స్ ముందే అసలు ప్లాన్ చేసుకున్నాడు అతను. ఏంటంటే తక్కువ సీట్లు వస్తాయని రామోజీరావు సర్వే చెప్పింది ఆయనకి, ఏదో మార్జిన్లో గెలుస్తారేమో అన్నట్టుగా. దాంతో ఇతను కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుకున్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 30 మందికి, అది ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు ఇంటర్వ్యూలో కూడా, మీరు అది కూడా నేను పంపిస్తాను, తీసుకున్నారు. 30 మందికి డబ్బులు ఇచ్చేసి వచ్చి రేపు అటు ఇటు అయితే కాంగ్రెస్తో నన్ను ముఖ్యమంత్రిని చేయండి అంటే పదవి మీద ఆశ తప్ప చంద్రబాబు నాయుడికి విలువలు అనేది మొదటి నుంచి కూడా లేవండి. దానికోసం ఎంత దిగజారటానికైనా అతను సిద్ధంగానే ఉంటాడు. ఎప్పుడూ కూడా అతను గెలిచింది ఏమీ లేదండి. అతని గెలుపు అతని అధికారంలో రావటం కోసం ఎన్ని అడ్డదారులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆశ్రయిస్తాడు. ఆ రోజు మద్యపాన నిషేధం అమల్లో ఉంది కనుక రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో దాన్ని చాలామంది వీళ్ళు ఉన్నారు కదా, ఈ సారా లిక్కర్ ల్యాబీ అంతా ఉన్నారు, వాళ్ళు ఒక సిండికేట్గా ఏర్పడి ఎన్టీఆర్ గారిని గెలిచారు. ఫస్ట్ కొంచెం ఎత్తేసేయండి అని చెప్పి ఆయన వెళ్ళలేదు మాట. వాళ్ళకి ఈయన నాయకుడు అయ్యాడు. వాళ్ళందరి తరపున నిలబడి నాకు డబ్బులు ఇవ్వండి, నేను మా మామనే దించేస్తానని చెప్పాడు. అక్కడేమో మనకి డాల్ఫిన్ హోటల్లో వైజాగ్లోనేమో అక్కడ ప్లాన్ అక్కడ జరుగుతూ ఉంది రామోజీ గారి ఆధ్వర్యంలో. ఈ విధంగా కలిసి ఎమ్మెల్యేలకి ఇది అది అని చెప్పకుండా ప్రతిరోజునేమో లక్ష్మీ పార్వతి ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో పక్క జిల్లాకు బదిలీ అయితే దాని వెనక లక్ష్మీ పార్వతి కుట్ర, లేకపోతే ఎవరో ఏదైనా రంగురాళ్ళు అమ్ముకుంటుంటే దాని వెనక బహుశా అన్ని క్వశ్చన్ మార్కులేనండి. ఇప్పుడు సూటిగా ఏది ఉండదు. ఒకవైపు ఎందుకంటే ప్రజల్లోనేమో ఈమె ప్రమేయం ఎక్కువైపోయి ఈమె రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ ఉండటం వల్లనే ఇంత దారుణం అందుకనే వీళ్ళు పార్టీని తీసుకున్నారు అనే ఒక మంచి పేరు వాళ్ళకి రావటం కోసం. ఇంకొక వైపు ఏమో ఎన్టీఆర్ గారు చాలా బలహీన పడిపోయి నా చేతిలో కీలుబొమ్మలాగా అయిపోయి భార్య ఏం చెప్తే అదే వింటున్నాడన్న రీతిలో ఆయన వ్యక్తిత్వాన్ని అంత హననం చేస్తూ దారుణాతి దారుణం ఒక సింహంలాగా బ్రతికిన మనిషిని ఎంత నీచంగా అండి కుప్పతొట్లో పడేసాడు. ఎట్లాంటి భయంకరమైన కార్టూన్స్ వేసి ఆయన వ్యక్తిత్వ హననం చేయటం మొదటి నుంచి కూడానండి. చంద్రబాబు నాయుడు, రామోజీ, ఈ రాధాకృష్ణ
ఈ ముగ్గురు కలిసి కుట్రలు అనే దానికి వాళ్ళేనండి కేంద్ర బిందువు. ఇప్పుడు వాళ్ళ వల్ల ఎన్ని కుటుంబాలు ఆరిపోయినాయండి, ఎంతమంది బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజారో, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో, అవన్నీ ఆ లిస్టు బయటికి తీస్తే ఇంత పాపాత్ములు, ఇంత దుర్మార్గులు ఈ భూమి మీద ఇప్పటివరకు పుట్టి ఉండరండి నాకు తెలుసు. ఎందుకంటే దుర్మార్గాలు చేసేవాళ్ళు కూడా డైరెక్ట్గానే ఫైట్ చేస్తారు. కానీ ఈ విధంగా వెనక ఉండి అయిన వాళ్ళలాగా నమ్మించి మోసం చేసేటువంటి నీచులు వీళ్ళకంటే అంత అట్లాంటి వాళ్ళు ఇంకెవరూ లేరండి. అది ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు. ఇంతకంటే నీచుడు ఇంక ఈ ప్రపంచంలో లేడు. ఇట్లాంటి కొడుకు, అల్లుడు, కూతుళ్ళు కూడా వద్దనుకుంటున్నారు, ఎక్కడ అల్లుళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తారో అని చెప్పి ఆయన బాధపడ్డారు. ఏమంటే 70 ఏళ్ల వయసులో ఆ మనిషిని పెట్టినటువంటి దారుణమైన బాధలు మామూలుగా పెట్టారండి. పెళ్లి చేసుకుంటే ఆయన అవసరం కోసం పెళ్లి చేసుకున్నారండి. చేసుకుంటే మురళీమోహన్ గారు బయట ఉంది కదా, అదొకసారి ప్లే చేయమని. మురళీమోహన్ గారు బయట ఉందండి పీసీఆర్ ఉన్నట్టు. మురళీమోహన్ గారు ఈలోపు మాట్లాడదాం, బయట